గురూపదేశ రత్నమాల ఎరుక. జ్ఞానమనే స్వర్ణాలయంలో శివుడు పరిశుద్ధ జ్ఞానంగా ప్రకాశిస్తున్నాడు. ఆయనను జ్ఞాన నేత్రాలతో తెలుసుకునేవారే నిజమైన శివారాధకులు. ఎందువల్లనంటే వారికి జ్ఞానమే పరమార్థం కాబట్టి. జ్ఞానాన్ని జ్ఞానంతో తెలుసుకొనటమే శ్రేష్టమైన జ్ఞానము. స్థిర జ్ఞానమైన ఆత్మచేత తనను తాను తెలుసుకునే వరకు అస్థిర జ్ఞానమైన మనస్సుకు అణువంతైన శాంతి కలగదని గ్రహించు. స్వర్ణంతో చేయబడిన ఆభరణాలు అనేక నామరూపాలుగా కనబడుతున్నట్లు మనస్సుచే గ్రహించబడుచున్న ప్రపంచం కూడా నామరూపాలతో అనేకమవుతున్నది. నగల నామరూపాలు వేరైనా బంగారం గురించిన జ్ఞానం మాత్రం ఏకముగానే ఉంది కదా. అట్లాగే బ్రహ్మం కూడా అని గ్రహించు. తానుగా ఉండటానికి బదులు చూచే దృశ్యాలన్నీ నిజమనే అహంకారం అజ్ఞానమవుతుంది. విద్యలెన్ని నేర్చినా తన ఆత్మస్వరూప దర్శనంతో అవి పూర్తిగా నశించడమే సత్యజ్ఞానము. యథార్థంగా ఉన్నది సచ్చిత్ యొక్క ప్రకాశం ఒక్కటే. ఇతర జ్ఞానాలన్నీ నేను అనే అహంకారం యొక్క అవిద్యయే కనుక వాటిని నమ్మటం పెద్ద నేరం. ఇతర జ్ఞానాలన్నీ అల్పమైనవి. మనస్సు నాశమొందిన పరమౌనానుభవమే పూర్ణ జ్ఞానము. ఎరుకయే స్వరూపమైన ఆత్మలో తోచు వివిధ భేదాలన్నీ కేవలం కల్పితాలే తప్ప నిజం కావని గ్రహించు. పెద్దలు ఈ క్షుద్ర మనస్సుతో గ్రహించిన వాటిని జ్ఞానమని భావిస్తారా? భావించరు. శుద్ధ జ్ఞానాన్ని తెలుసుకునే జ్ఞానమే జ్ఞానము. ఇతరములను తెలుసుకునే జ్ఞానము అజ్ఞానము. వివరణ: శుద్ధ జ్ఞానాన్ని తెలుసుకునే జ్ఞానం ఉన్నాను అని ప్రకాశించే ఎరుక. విద్యలెన్ని నేర్చినా వాటిని నేర్చిన తనను తెలుసుకొనివాడు నిజంగా జ్ఞాని కాడని తెలుసుకో. వివరణ: ఆత్మవిద్యా కీర్తనంలోని 3వ చరణాన్ని ఇక్కడ గ్రహించవలెను. పిచ్చివాడి వలె బాహ్య ప్రపంచాన్ని వెతుకుతూ పరుగెత్తుతున్న మనసా, ఉన్నాను అనే రూపంలో ప్రకాశిస్తున్న శుద్ధ జ్ఞానం తప్ప చరాచరాలన్నీ గోచరించటానికి ఆధార వస్తువు మరొకటి ఉంటుందా? లేదని భావము. జ్ఞానమే అన్నింటికీ ఆధారమని చెప్పడంలోని న్యాయమేమిటని ఆలోచిస్తే కనిపించే సృష్టి అంతటికీ అధిష్టానం ఆత్మే. తాను తప్ప వేరే వస్తువు ఎప్పుడూ ఎక్కడా లేదు కాబట్టి ఆ ఆత్మకి కూడా ఆత్మే ఆధారమై ఉంది. అదే కారణమని తెలుస్తుంది కూడా. అసత్తైన జడములకే పట్టుకొమ్మలా ఒక సచ్చిత్ అవసరం. మనమే సచ్చిత్ అయినప్పుడు మనకు ఒక సచ్చిత్ పట్టుకొమ్మలా ఎందుకు అవసరం? అలా భావించడం, కావాలనుకోవడం మనలను చిత్తమని భావించే మోహం చేతనే అట్లాగా కలుగుతోంది. అన్య వస్తువుల వలె అసత్తుగా కాకుండా తాను ఎల్లప్పుడూ ఉండి ప్రకాశించుట చేతనే ఆత్మయైన మనమే మన ఎరుకకు ఆధారమవుతున్నాము. ఇదే పైన 426వ పద్యభావంలోనూ చెప్పారు. ఆ జ్ఞానమే నీవై ఉండగా ఆ జ్ఞానాన్ని ఎరిగి ఉండటానికి బదులు అజ్ఞానంతో నీవే నీ వల్లనే గోచరమవుతున్న లోకాన్ని తెలుసుకొని నశిస్తున్నావే. ఏమని చెప్పను? తమ ఆత్మస్వరూపాన్ని విచారణ చేత తెలుసుకోలేని వారు తమకు భిన్నమైన శరీరాన్ని తామే అనే మోహంతో నాశమొందుతారు. సచ్చిదైక రూపంగా ప్రకాశించు మనం తప్ప ఇతరములన్నీ మాయతో కూడిన భ్రమలే. ఆత్మస్వరూపంపై దృష్టిని లగ్నం చేయకుండా బహిర్విషయములపై మనస్సును లగ్నం చేసే అజ్ఞానులకు ఏ శాస్త్రాలు జ్ఞానాన్ని బోధించగలవు? బోధించలేవని భావించాలి. జ్ఞానమే నీ స్వరూపం కాబట్టి ఈ లోకాన్ని తెలుసుకుంటున్నావు కదా. ప్రపంచాన్ని కాకుండా నీ దృష్టికి నీవు నిన్నే గురిగా చేసుకుంటే ఆ అంతర్ముఖతయే నీకు జ్ఞాన గురువై పరమార్థ సత్యాన్ని బోధిస్తుందని తెలుసుకోవలసింది మన ఆత్మస్వరూప సత్యాన్నే. ఆ లక్ష్యంతో హృదయంలో సూక్ష్మంగా చూసి దానిని తెలుసుకోవాలి. రంకెలు వేస్తున్న చంచలమైన మనస్సు దగ్ధమై మౌన స్థితిలో నుండి నిశ్చల బుద్ధికే తన నిజస్థితి తేటతెల్లమవుతుంది. పరిశుద్ధ జ్ఞానమైన తన మౌన స్వరూపంలో ఇతర విద్యలన్నీ పూర్తిగా నశించిపోతాయి. అట్లాగే ఇతర స్థితులన్నీ తన సహజ స్థితిలో అణగియున్న ఎరుక యొక్క విలాసాలే. ఉన్నాను అనే సహజ రూపమాత్రంగా తోచు జ్ఞానమే హృదయం. ఇతరములను తెలుసుకునే వృత్తులు లేని ఈ హృదయానికే సత్యం తనంతట గోచరిస్తుంది.
కనుక ఆ హృదయాన్ని ఆశ్రయించి ఉండు ఆత్మనిష్టయే స్వయం ప్రకాశకమైన ఆత్మ జ్ఞానము. తెలుసుకునేవన్నీ ఆ జ్ఞాన రూపమే. అవి అన్నీ జ్ఞానమైన తనలో అణగిపోతాయి. అదే ఆత్మనిష్ట. ఆ దశలో భేదాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. సహజ స్థితి ఏకమై వెలుగుతుంది. అదే అద్వితీయ ముక్త దశ. సద్వస్తువు అంటే ఒకే వస్తువు. కనుక సత్యజ్ఞానం అంటే మరొక దానిని తెలుసుకునే జ్ఞానంలాగా ఉండదు. చిత్తం అచంచలమై శాంతంగా ఉండే నిష్టయే జ్ఞానదశ. వివరణ అంటే ఉన్నాను అనే స్వరూప జ్ఞానంలో నుండి ఆత్మనిష్టయే జ్ఞానమని భావము. జ్ఞానం బంధరహితం, పరిశుద్ధం. అదే భగవత్ప్రాప్తి. అదే నిర్భయ స్థితి, అమృత స్థితి. ఇవన్నీ ఆత్మజ్ఞానమే అని తెలుసుకో. జ్ఞానం యొక్క లక్షణాలను తెలుసుకోవటం అంటే మనస్సు నశించి శాంతిని పొందటమే. ఎందుకంటే జ్ఞానాన్ని వివరించడానికి బ్రహ్మాది దేవతలకి కూడా వీలుపడదు. వివరణ శ్రీ మురుగనాథ్ తెలిపినది. పొడవు వెడల్పు వంటి ప్రమాణ పదాలన్నింటికీ అతీతమైనది జ్ఞానం. కనుక దానిని ప్రమాణీకరించలేరు. మనోనాశం ద్వారానే జ్ఞానాన్ని తెలుసుకోగలము. లోకమంతా జ్ఞానమయం, ప్రాణులంతా జ్ఞానం తప్ప మరొకటి కాదు. అనుగ్రహమూర్తి పరమాత్మ కూడా జ్ఞానమే. కనుక జ్ఞానాన్ని తెలుసుకోవటమే పరమార్థం, పురుషార్థం. ఓం నమో భగవతే శ్రీరమణాయ.